తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. శివోం అండి. సార్, ఒక వినూత్నమైన ప్రశ్ననే చెప్పాలి. ఏప్రిల్ ఫుల్ డే రాబోతుంది అనమాట, April 1st. బేసిక్గా చాలా మందికి డౌట్, ఏప్రిల్ ఫూల్ అనేది ఎందుకు చేసుకుంటారు, ఆ ఫూల్స్ డే అని ఎందుకు పెట్టారు అని చెప్పేసి. కాస్త మన సబ్జెక్ట్ కొంచెం వినూత్నంగా ఉన్న, లైఫ్లో ఎవరు ఫూల్ అవ్వాలనుకోరు. సో దాని పరంగా దీన్ని జోడించే విధంగా చెప్పబోతున్నారు. శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం. ఇక్కడ April 1st వరల్డ్ ఫూల్స్ డేగా సెలెక్ట్ చేస్తారు. అంటే ప్రపంచంలో ఫూల్స్ డే. మనకు ఈ April 1st ఉగాదికి ఒక లింక్ అనేది ఉంది. ఏంటి ఆ లింక్? అసలు ఫూల్స్ డే అని ఎందుకు అంటారు? అలా మార్చడానికనంటే ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క రోజుకు కొన్ని స్పెషల్ డే ఉంటాయి. లాఫింగ్ డే, లేకపోతే హెల్త్ డే, లేకపోతే ఇంకొక మలేరియా డే, అలాగా ఒక్కొక్క దానికి హెల్త్కు సంబంధించింది ఇలాగుంటాయి. అందులో ఈ రోజును సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ 1852 అప్పుడు అంతవరకు వాళ్ళు వాడే జూలియస్ క్యాలెండర్ నుంచి ప్రపంచమంతటా ఇక్కడ గ్రిగేరియన్ క్యాలెండర్లు వాడడానికి ఫిక్స్ అయిపోయాయి. అప్పుడు ఏమైంది, పాతవి వాడే పద్ధతులన్నీ ఫూలిష్గా అయిపోయాయి. అంతే, అంతవరకు మీరు నమ్ముకుంటున్న కాలం ఏదైతే ఉంటుందో ఫూలిష్ అయిపోయింది. ఇది ఒకటి, దీనికి కూడా ప్రధానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ April 1st కొన్ని ప్రపంచంలో గుర్తుంచుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా ఇప్పుడున్న యూత్లో ఏంట్రా నీ టార్గెట్ ఏంటనగానే యుఎస్ అంటాడు, యూకే అంటాడు, ఎక్కడ పోయినా. ఎందుకనంటే డాలర్ గుర్తుకొస్తుంది. మీరు చూసారు కదా, ఎస్ ఉండి మధ్యలో ఒక మార్క్ ఉంటుంది. ఆ డాలర్ యొక్క లోగోను ప్లస్ డాలర్ను సృష్టించింది ఆ రోజు, April 1st రోజు. అలాగా అనేక హిస్టారికల్ ఇవి ఉన్నాయి. సో వై ఇట్ ఈస్ కాల్డ్ ఫూల్స్ డే అని చెప్పేసి. ఆ షర్ట్ మీద మరక ఉంది చూడండి, మీకు అది మరక లేదు కానీ బికమ్ ఏ ఫూల్. సో ఇలాగా పిల్లలందరూ ఫూల్ చేస్తుంటారు. ఫూల్ కాకూడదని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఏం చెప్పినా వినను, పాముందనో, లేకపోతే ఏదన్నా వచ్చిందనో, లేకపోతే ఇంకా భయపెట్టడానికి, అరే వెనక ఏదో ఉందనో, నీ షర్టుకు మరకైందనో పిల్లలందరూ ఇలాగా చెప్పేస్తుంటారు అన్నట్టు. కాబట్టి ఫూల్ కాకూడదని ప్రయత్నించే వాళ్ళు చాలా ఉంటారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫన్ అన్నట్టు. దీంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలని అంటే నవ్వుతూ ఉండాలి. నవ్వినప్పుడు సర్వరోగాలకు ఇది ఒక దివ్య ఔషధం. నవ్వకపోవడం అనేది ఒక రోగం, నవ్వడం ఒక భోగం అని మనకు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అలా నవ్వుతూ ఉండడానికి కూడా హ్యూమరస్ అనేది ఒకటి ఉండాలి. హ్యూమరస్ అని అంటే ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉండాలి. ఎప్పుడు ఫేస్ బిగదీసుకుని ఉన్నారనుకోండి, అది ఎక్కువసేపు చూడలేము వాళ్ళని. రైట్? పెద్ద పెద్ద హీరోలు, మెగాస్టార్లే కామెడీ చేయడానికి తంటాలు పడుతున్నారు మనల్ని నవ్వించడానికి. ఎందుకనంటే నవరసాలు కలిసినప్పుడు ఆయన యాక్టర్ అవుతాడు. కామెడీకి సపరేట్గా ఇంకొక పెడితే యాక్టర్ అవ్వడు. అలాగా ప్రతి మనిషిలో ఒక హ్యూమరస్ అనేది ఉండాలి. మనకు చేతిలో ఇక్కడి నుంచి ఇక్కడ ఉండే బోన్ను కూడా ఇంగ్లీష్లో అనటమీలో, మాకు మెడిసిన్లో హ్యూమర్ అని పేరు పెట్టారు. హ్యూమర్. ఈ హ్యూమర్కు, April ఫుల్కు, హ్యూమరస్కు దాని దగ్గర సంబంధం ఉంది. మీరు చూసుంటారు చిన్నప్పుడు ఇట్లా చేయబెట్టం అనేది ఇక్కడ టక్కని కొడతారు. కొట్టంగానే షక్కని షాక్ వస్తుంది, తిమ్మిరి వస్తుంది, ప్లస్ ఈ చెయ్యి అంతా ఒక ఎలక్ట్రిక్ షాక్ మాదిరి వస్తుంది. అంటే దాన్ని ఫన్నీ బోన్ అంటాం. అంటే కామెడీ చేసే బోన్ కూడా మన బాడీలోనే ఉంది. సో మనం ఇలా ముడిచినప్పుడు లోపల ఒకటి బోన్ కనపడుతుంది కింద, దాని మీద అట్లా చిన్న పించి ఇచ్చామనుకోండి, అక్కడ ఉండే నర్వ్ మీద తగులుతుంది, అదంతా జుమ్ అని, అంటే నర్వ్ని టచ్ చేసినప్పుడు నర్వ్లో కరెంట్ పాస్ అవుతుంటుంది, ఒక షాక్ మాదిరి వస్తుంది. సో అందుకు హ్యూమరస్ అని కూడా పెట్టారు. సో ప్రతి మనిషిలో కూడా కొంచెం హ్యూమరస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది లేకపోతే లైఫ్లో దాన్ని ఎంజాయ్ చేయలేదు. ఎందుకనంటే మనిషి స్వతహాగా జాయ్ఫుల్ జీవి చెప్పాలనంటే. ఒక చిన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉగాది వస్తుంది, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, అల్లుళ్ళని వాళ్ళని పిలిపించుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, ఖర్చు పెడతారు. రైట్? అంటే అందరితో ఆనందాన్ని పంచుకునే జీవి. ఇలాంటివి మీకు సంవత్సరంలో కనీసము నెలకు 2 పండుగలు, ఒక 25-25 పండుగలు మనకు కేవలం హైందవ సాంప్రదాయంలోనే కనపడతాయి. మిగతా ఎక్కడ చోట ఉండదు. క్రిస్టియన్లో చూసుకుంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఇంకొక 4 లెక్క పెడతాయి. ఇక్కడ చూస్తే ఒక రంజాన్, ఒక బక్రీద్, అక్కడ ఒక 4. ఇక్కడ 40కి పైగా పండుగలు ఉంటాయి. కొన్ని చోట్ల నెలకు 3 పండుగలు వస్తాయి. కూడా ప్రధానమైన పండుగలు సంక్రాంతి, ఉగాది, దసరా. ప్రతి పండగకు ఒక విశిష్టత, ప్రతి పండగ మనకు ఒక గుణాన్ని నేర్పుతుంది, ఒక కాలాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఉగాది ఏం గుర్తుకొస్తుంది మనకు? ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఉత్తరాయణం మొదలుపెట్టాడు, పుణ్యకాలం, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది ఫుల్గా. కాబట్టి ప్రతి దానికి కూడా ఇది ఉగాది, కొత్త సంవత్సరాది అనేది వస్తుంది. చూసారు కదా, అక్కడ క్యాలెండరు మారింది,
ఏప్రిల్ దానికి. మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకు ఉగాది రాబోతుంది. అంటే ఇక్కడ కాలంతో పాటు అన్నీ మారుతాయి. ఫూల్స్ డే అని చెప్పడానికి ప్రకృతిలో కూడా చాలా కారణాలు ఉన్నాయి. అంటే అంతవరకు ఉన్న చెట్టు మొత్తం మన ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులతో వచ్చేస్తుంది. అంటే ఈ ఉగాది వచ్చేసరికి మామిడికాయ అంత సైజు ఉంటుంది, దాని ఆకులు లేలేతగా ఉంటాయి. అంటే కొత్తగా నేచర్ కూడా ఒక కొత్త పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటుంది ఈ ఉగాదికి. సో ఈ రకంగా మనము అంతవరకు చూసిన చెట్లు కాకుండా కొత్త చెట్లుగా మనకు అవతారం ఇస్తాయి. అంటే మనల్ని కూడా ఒక కొత్తదనాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఈ రకంగా ఏప్రిల్ ఫూల్స్ అనగానే అది అని ఎక్కడ ఏ కంట్రీ కూడా హాలిడే ఇవ్వట్లేదు, దాన్ని సెలబ్రేట్ కూడా చేయడానికనంటే ఇట్లా హ్యూమరస్గా చేస్తారు. కాబట్టి ఫూల్స్ డే అనేది ఏంటంటే నవ్వడం అనేది మనకు అలవాటు చేయాలి, గుర్తు చేయాలి. మనలో ఉన్న ఆ చిలిపితనాన్ని కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని బయట పెట్టాలి. లేకపోతే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఏదో ఒక రోజు స్ట్రోక్ వచ్చేసి లేకపోతే పారలైసిస్ వచ్చేసి జీవితాంతం అనుభవిస్తాడు. దాని బదులు నవ్వుతూ ఉండాలి. వీటి కోసం అయితే ఏకంగా లాఫింగ్ క్లబ్సే కొన్ని పెట్టేసి ఉంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ చెప్పండి నవ్వడం అని అంత ఈజీ కాదు. హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా నవ్వాలని అంటే పాత సినిమాలు చూడండి మీరు, చార్లీ చాప్లిన్ చూడండి, అంత మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారు. ఇప్పుడు వచ్చేవి కొన్ని రకాల కుళ్ళు జోకులతో అంత నవ్వు రాదు. కానీ ఇంటర్నల్గా నుంచి మనకు హాస్యం అనేది రావాలని అంటే కొన్ని పాత సినిమాలు చూసినప్పుడు అయితే మనం పగలబడి నవ్వచ్చు. ఒక సినిమా ఉంది, కొన్ని వినోదం అనే ఒక సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పొట్ట చేత పట్టుకొని వస్తారు, పొట్ట పెయిన్ వస్తుంది, అంత కామెడీ ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, దాంట్లో ఒక అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి రాత్రి ఒక బ్యాంక్ కట్టేస్తారు. ఆ బ్యాంక్ పేరు ఉత్తుత్తి బ్యాంక్. ఓకే. ఆ బ్యాంకులో ఉండే వాళ్ళందరూ అంతకుముందు నేను చూసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి అతను వచ్చి చూడంగానే అంత సేమ్ బ్యాంక్ మాదిరే క్రియేట్ చేస్తారు. రాత్రి ఒక బ్యాంక్ కట్టేస్తారు, ఆయనతో డబ్బులన్నీ డిపాజిట్ చేసేస్తారు. ఆయన వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరికి బ్యాంక్ ఉండదు అక్కడ. సో ఆ పేరు కూడా ఉట్టుటి బ్యాంక్, అంటే ఉత్తుత్తి బ్యాంక్ అని పెడతారు. ఆయన వచ్చి డిపాజిట్ కూడా చేస్తారు. సినిమా మొత్తం చాలా కామెడీగా ఇది ఉంటుంది. నిజంగా మనకు హాస్యం అనేది లైఫ్లో ఒక భాగం. నవరసాలు అంటాం కదా యాక్టింగ్లో, అందులో హాస్యం కూడా ఒకటి. కాబట్టి ఆ హాస్యాన్ని పట్టుకుని చార్లీ చాప్లిన్ అనేవాడు ప్రపంచవ్యాప్తంగా ఇదయ్యాడు. అప్పట్లో మూగ సినిమాలు అంటే వాయిస్ ఉండేది కాదు, వాళ్ళకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. అది కూడా మూగ సినిమాలు అంటే డైలాగ్ చెప్పి నవ్వించడమే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ టైంలో డైలాగ్ లేకుండా యాక్షన్తో నవ్వించాలని అంటే ఆయన మహానుభావుడు ఎంత కష్టపడి ఉంటాడు. వండర్ఫుల్ సార్. అయితే రియల్ లైఫ్ లో ఫూల్ అవ్వకూడదు, ముఖ్యంగా మనీలో ఫూల్ అవ్వకూడదు అంటే, బిజినెస్ లో ఫూల్ అవ్వకూడదు అంటే మరి వాళ్ళ ఫూల్ అవ్వడం అన్నది మనము లైఫ్ లో చిన్న థింగ్స్ కి సరిపోతుంది. కానీ బిజినెస్ లో మీరు తప్పుడు పెట్టుబడులు పెట్టి తప్పుడు మనుషులను నమ్మి అలాగే రాంగ్ స్టెప్స్ తీసుకుని రాంగ్ కోర్సులు ఎంచుకుని మీరు ఫూల్ అవ్వకూడదు అంటే మాత్రం కంపల్సరిగా పంచభూతాలతో ప్రధానమైనటువంటి వాస్తును మీరు సరిచూసుకోవాల్సి వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మీరు ఆ ఎసెన్స్ పట్టుకోవాలి. మన ఎదుటికున్న మనిషి నాకు మంచి చేయబోతున్నాడా చెడు చేయబోతున్నాడా అనేది చూడవచ్చు. అండ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పగలిగేది రావాలని అంటే మీరు పంచభూతాలు బ్యాలెన్స్ చేసుకుని పవర్ మెడిటేషన్ చేసుకోవాలి ఇంట్లో. అప్పుడు ఇంకొకరు ఎవరో మీకు చెప్పనక్కర్లే, ఇంకో గురూజీ మీ లోపలనే మీ సొంత గురువు ఒకడు ఉంటాడు లోపల, ఆయన్ను మీరు మేల్కొల్లంపాలి. ఆ సెన్స్ అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నేను చెప్పిన పంచభూతాలు అంటే 5 సెన్స్తో పాటు 6th సెన్స్ కూడా ఒకటి ఉంటుంది, కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఆ కామన్ సెన్స్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి తగ్గిపోతుంది. కాబట్టి 10 నిచ్చెనలు ఇచ్చాడనుకోండి, ఒకదాని మీద నిచ్చెన వేసి ఎక్కి చూసి ఇంకా నాకు అందలేదు గోడ అని వాళ్ళు కామన్ సెన్స్ లేని వాళ్ళు. ఒక్క నిచ్చెన ఇచ్చినా దాని గోడకు ఆంచి ఎక్కి అవతలికి వెళ్ళిపోయేవాడు కామన్ సెన్స్ ఉన్నవాడు. ఇప్పుడు కాలంలో టెక్నాలజీ పెరిగిపోయేసరికి ఆ నిచ్చెన ఇచ్చిన హౌ టు యూజ్ ల్యాడర్ అని గూగుల్లో కొడతాడు, అంటే కామన్ సెన్స్ అనేది పోతుంది. కాబట్టి ఇలా కామన్ సెన్స్ అనేది పోకుండా ఉండాలని అంటే మీలో ఉన్న ఆ 6th సెన్స్ని మేల్కొల్పాలి. ఆ సెన్స్ను మనం పసిగట్టాలి. ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు అందరిలాగానే పుడతాడు. ఎవరి ఇంట్లో పుట్టినా ఏ మతంలో పుట్టినా అన్ని సెన్స్ ఉంటాయి. వాటిని మీ పెరుగుదల, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆ సెన్స్ను మారుస్తాయి. అని అంటే కళ్ళు ఉన్న కబోద్ అంటారు చూడు, తెరిచి ఉన్నా కూడా ఎదుటిదాన్ని చూడలేడు. అలాంటివి మీకు ఈ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు జరుగుతాయి. వాటికి మీకు రెమెడీస్ ఉంటాయి, వాటిని చూసుకోవచ్చు. మీ ఎదురుగుండాలి. మీరు అనుకుంటారు సార్ నేను రోజు చూస్తూ ఉన్నాను కానీ నాకు తెలియదు సార్ అదే అని అంటారు. ఒకసారి ఒక విజిట్కి వెళ్ళాము, ఇంటికి ఎంటర్ అవ్వగానే పెద్ద టీవీ, పాతకాలంలో వస్తుంది కదా పెద్దది, ఇంతకుముందు ఫిలిప్స్ తర్వాత బుష్ అని పెద్ద టీవీ వచ్చేది, అది ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు. అడిగాను ఇది పని చేస్తుందా అంటే లేదు సార్ షో పెట్టాను అని అన్నాడు. ఇంటి నిండా సమస్యలే. కాబట్టి ఎప్పుడైనా ఒక వస్తువు పని చేస్తుంది అని అంటే మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ వస్తువు పని చేయలేదు, రిపేర్కి వచ్చిందంటే దాన్ని వెంటనే ఓలెక్స్లో పెట్టి అమ్మేయాలి, లేకపోతే ఆ మ్యూజియంలో ఉండాలి. ఇలాంటి వస్తువులు ఇంట్లో కాదు. పని చేయని వస్తువులు ఉంటే మీ ఎనర్జీని కూడా తీసుకుంటాయి, మీ డబ్బును కూడా వేస్ట్ చేస్తాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అవుతుంది.
మనుషులు కూడా అలాగే, మీ దగ్గర పని చేయని వాళ్ళని పెట్టుకుంటారా? యూజ్ లేకపోతే నెక్స్ట్ డేనే వాడిని ఫైర్ తీసేస్తారు. అలాగే ప్రకృతిలో కూడా పని చేయని వస్తువు అంటూ మనకు ఉండదు. కాబట్టి ప్రకృతి కూడా ఏదైతే పనికిరాదో దాన్ని వ్యానిష్ చేస్తుంది, నిజంగా పనికొచ్చే వస్తువునే ఉంచుతుంది. చాలా మంది అంటుంటారు ఇది వాస్తు అనేది సైంటిఫిక్ కాదు అని. అయ్యా శాస్త్రము అని రాశారంటే ఏమని అర్థము? సైన్స్ ఇప్పుడు పుట్టిండొచ్చు, సైన్స్ కా బాప్ హై అంటే ఇంతకంటే ముందు పుట్టింది శాస్త్రం. శాస్త్రం నుంచి అన్నీ వచ్చాయి, వేదాల నుంచే సైంటిస్టులు తయారై అన్ని కనుక్కొని ఈరోజు మనకు ఒక కొత్త రూపం చూసి చూపిస్తున్నప్పుడు మన తండ్రి తప్పు అని మనం ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి ఎప్పుడైనా దాన్ని మనకు చూసే దృక్పథము, దాన్ని అర్థం చేసుకునే తెలివి లేక ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాగా మనము ఏది చూసినా ఒక ప్రాపర్ పద్ధతిలో మనం దాన్ని వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్, బెస్ట్ ఇంపాక్ట్ అనేది మనకు వస్తుంది. సో అందరూ మీ లైఫ్లో ఫూల్స్ కాకుండా మీరు ఆ ఎసెన్స్ను పెంచుకొని మనీ మెడిటేషన్ చేసుకోండి. ఆ మనీ మెడిటేషన్ కూడా 21st ఏప్రిల్ క్లాస్లో మనం నేర్పించడం జరుగుతుంది. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఎనిమీస్ ఎవరు, కరెక్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేది మీరు పసిగట్టగలుగుతారు. వండర్ఫుల్ సార్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ది సేమ్ టైం సార్ చెప్పిన విధంగా రియల్ లైఫ్లో మీరు ఫూల్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో, దీన్ని కామన్ సెన్స్ అనేది ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 21st ఏప్రిల్ జరగబోయే క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ ఎలా చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు టీమ్ని కన్సల్ట్ చేయొచ్చు. దాని ద్వారా ఈ వర్క్ షాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే పొందుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్.